రివ్యూ ఆఫ్ బ్యాండ్ మేళం. ఈ మూవీ మీద పెద్దగా హోప్స్ లేవు, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, పెద్ద బజ్ కూడా లేదు. ఏదో ప్రీమియర్స్ వేస్తున్నారు కదా అని సరదాగానే వెళ్ళాను. అనుకున్నట్టే పెద్దగా ఏం నచ్చలేదు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, బ్యాండ్ మేళం మూవీ అయితే జస్ట్ అన్ యావరేజ్ అంతే. పెద్దగా నాకేం నచ్చలేదు, పెద్దగా ఎంగేజ్ అయ్యేంత ఏం లేదు సినిమా. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమి లేదు. జస్ట్ ఈ మూవీ నేను 177 రూపీస్ అట్టు నేను చూసాను. అండ్ ఇది 150 రూపీస్ నార్మల్ థియేటర్స్ లో. బట్ ఇది 100 రూపీస్ పెట్టుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఇది మొన్న మధ్య వచ్చిన సినిమాలన్నీ ఈ 100 రూపీస్ పెట్టారు కదా, చిన్న సినిమాలు. ఈ సినిమా కూడా అలా 100 రూపీస్ పెట్టుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఇది 150 రూపీస్ పెట్టి చూసే అంత వర్త్ మూవీ కాదు. ఎందుకంటే దీని ముందు రాజు వెడ్స్ రాంబాయ్ అంత వర్త్ ఉన్న మూవీ ఫస్ట్ రోజు 100 రూపీస్ పెట్టారు. అలాంటి కంటెంట్ కూడా లేదు దీంట్లో. జస్ట్ పూర్ కంటెంట్ మూవీ, పూర్ స్టోరీ. అసలు స్టోరీ అస్సలు బాగాలేదు. అండ్ సినిమా విషయానికి వస్తే హీరో యాక్టింగ్ బాగా చేశారు. కొన్ని సీన్లో ఓవర్గా చేసినా బాగానే చేశారు యాక్టింగ్. హీరోయిన్ కూడా బాగానే చేశారు. అండ్ సినిమా స్టార్ట్ అయ్యి ఒక అరగంట వరకు అస్సలు బాగాలేదు. ఒక అరగంట తర్వాత కామెడీ ట్రాక్ యాడ్ అయిన కాంచి సినిమా కొంచెం చూడబుద్ధి అయ్యేలా ఉంది. కామెడీ ట్రాక్ ఒకటి బాగుంది సినిమా మొత్తంలో. ఇంటర్వెల్ అస్సలు బాగాలేదు. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంటర్వెల్ అస్సలు నచ్చలేదు నాకు. మేము ఫేమస్ మూవీ గుర్తొచ్చేసింది నాకు. సెకండ్ హాఫ్ అయితే అవుట్ అండ్ ఆఫ్ అస్సలు సబ్జెక్ట్ లోనే లేదు. అసలు ఎక్కడ కూడా అదే రొటీన్ స్టోరీ. ఏంటంటే వాళ్ళ డబ్బుని మారిపోతాం, ఇది అంతా బాబోయ్ అసలు తట్టుకోలేకపోయిన స్టోరీ ఏంటన్నది రొటీన్. అసలు నాకు ఎక్కడ కూడా ఎంగేజ్ చేసి ఇది మనం 177 రూపీస్ పెట్టి చూసే అంత వర్త్ మూవీ నాకు అనిపించలేదు. నాకు ఏంటంటే చిన్న సినిమాలు మంచి కంటెంట్లు, డెప్త్ ఉన్న కంటెంట్లు తీస్తున్నారు. ఇది అసలు ఏం చేద్దామని అసలు ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. జస్ట్ కామెడీ అనేది కొంచెం లైట్ గా వర్కౌట్ అయింది. అదే కొంచెం అక్కడక్కడ వాళ్ళ మధ్యలో కొంచెం నవ్వు వచ్చింది అని అనిపించింది. సాంగ్స్ అండి అసలు ఎంత ఘోరంగా ఉంటాయంటే సాంగ్స్ అస్సలు బాగాలేదు. అస్సలు ఎనుబుద్ధి అవ్వలేదు సాంగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో హీరో ఒక బ్యాండ్ పెట్టి పెద్ద మ్యూజిక్ అవ్వాలని, మ్యూజిక్కి సంబంధించి ఏదో అవ్వాలని అనుకున్నప్పుడు సాంగ్స్ బయట ప్రైవేట్ సాంగ్స్ ఇవి ప్లే చేస్తూ ఉంటారు అక్కడ. ఇది మూవీయే కదండి. ఇది మూవీయే అయినప్పుడు అంటే నేను ఎప్పటి నుంచి ఆడాలనుకుంటున్నాను, ఒక మూవీ తీసినప్పుడు అక్కడ ప్లే చేసే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ చిన్న సాంగ్స్ కూడా వీళ్ళు పెట్టొచ్చు కదా కొట్టి. అంటే బయట వాడుకుని ఇక్కడ పెట్టినప్పుడు మనం 150 రూపీస్ పెట్టి టికెట్ కొట్టుకుని వచ్చినప్పుడు బయట సాంగ్సే ఇక్కడ వినాలని రావు కదా, ఇక్కడ వీళ్ళు పెట్టి కొట్టాలి కదా. అది నాకు అనిపించింది. అంటే ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను. అంటే మనం చిన్నగా జస్ట్ అలా పెట్టినప్పుడు ఇప్పుడు ఇవి అని అనిపించుకోవచ్చు. అంటే చిన్నగా మొక్కగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇది పాత పాట పెట్టాలి అని పెడితే పర్లా. అంతేగాని ప్రతిసారి ప్రైవేట్ సాంగ్స్ ఇలా పెట్టేస్తున్నప్పుడు అవి చిరాకు వస్తుంది నాకు. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా? నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనపడదు. అదొకటి. సినిమాలో సాంగ్స్ అస్సలు బాగాలేదు, స్టోరీ బాగాలేదు. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ ఏది బాగాలేదు. ఆ ఎడిటింగ్ కూడా ఏది బాగాలేదు. సినిమాలో ఏమన్నా బాగుంది అంటే హీరోయిన్ యాక్టింగ్ అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు. ఇంకా మీ ఇష్టం, మీకు సినిమా ఎలా చూడాలనిపిస్తే చూడండి, అది మీ ఇష్టం. నేను ఆపను. నాకైతే నచ్చలేదు, పెద్దగా ఏమనిపించలేదు. అది గైస్ నా రివ్యూ. నాకైతే ఇంతకుముందే నేను 300 రూపీస్ పెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను. అది కూడా నాకు 300 రూపీస్ వర్త్ ఉన్న మూవీలా అనిపించలేదు. ఇది కూడా అలాగే 177 రూపీస్ పెట్టి చూశాను. ఇది కూడా అంత వర్త్ ఉన్న మూవీలాగా నాకు అనిపించలేదు. దురంధర్ చూశాను, దురంధర్ వర్త్. అది 177 రూపీస్ పెట్టే చూశాను. బట్ అది 250 రూపీస్ పెట్టినా బాగుంటుంది, పర్లేదు వెళ్ళొచ్చు అనేలా అనిపించింది. ఇది గైస్ నా బ్యాండ్ మేళం రివ్యూ. బ్యాండ్ అయితే గట్టిగా కొట్టారు కానీ అది గట్టిగా వినపడలేదు. థ్యాంక్ యూ గైస్. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేయండి.